హలో గైస్, ఎలా ఉన్నారు? మాకున్నంతలో మేము హైదరాబాద్లో ఒక ఇల్లు తీసుకున్నాము. ఆ ఇల్లు ఎలా ఉందో అంటే బయట నుంచి వ్యూ అయితే చూడండి, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇది పైన ఇక్కడ ఇంట్లో అమ్మమ్మ టీవీ చూస్తుంది, అందుకే ఇంట్లో చూపెట్టట్లేను. ఇది పైన మాకు ఒక కళ ఉండే అనమాట. మేము ఎక్కడన్నా ఇల్లు తీసుకుంటే మంచిగా, ఊర్లో ఇల్లు అయితే మీరు చూసినారు కదా, ఒక వ్లాగ్ పెట్టిన చిన్నగా. మళ్ళీ ఎప్పుడైనా పోయినప్పుడు పూర్తిగా వివరంగా తీస్తాను. ఇదైతే ఇది డెకరేటింగ్ అంటే ఈ డిజైన్ అనేది మేము ఓన్గా డిసైడ్ చేసుకున్నాం. ఈ ఇంట్లో ప్రతి ఏరియా, ప్రతి ప్లేసు మా ఓన్గా. అంటే మేము మా ఊర్లో ఇంట్లో చేసిన మిస్టేక్స్ ఇక్కడ జరగొద్దని చెప్పేసి ఇక్కడ వేయించుకున్నాం అనమాట. అక్కడున్న గణపతితో సహా పైన గణేష్ ఉన్నాడు కదా, ఆ గణేష్ ఆఖరికి ఇది కూడా మాకు ఒక అంటే చిన్నప్పటి నుంచి వేరే బాగా రిచ్ ఉన్న వాళ్ళు ఇంట్లో ఉండేదన్నమాట. ఇట్లా వాళ్ళు ఇంటి ముందు ఉయ్యాలు వేసుకొని ఊగుతూ మంచిగా అనిపించేది. ఎప్పటికైనా ఇట్లా ఒకటి తీసుకోవాలని చెప్పేసి నాకు అలా అయితే నెరవేరిందనమాట. ఇంకా తులసమ్మ ఎండిపోయింది అంటే అనొద్దు కదా, అట్లా ఎండిపోయిందని అనొద్దు, బట్ ఇంకా చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ తులసమ్మ, కొత్త తులసమ్మ తీసుకొచ్చి పెడతాను. బట్ ఇదొక్కటైతే మిగిలిందనమాట లక్కీలీ. ఎందుకంటే నేను 2-3 మంత్స్ అట్లా ఊరికి వెళ్ళేసరికి అయిపోయిందనమాట. మొక్కలు కింద ఎన్ని పెట్టినా చూపిస్తా. ఇవి కొంచెం మొన్న నేను మీకు వీడియో పెట్టినా కదా మొక్కలు, అవన్నీ బిల్డింగ్ పైన పెడితే ఎండ బాగా వస్తుంది, మొక్కలు ఏనుకోవని చెప్పేసి ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాను కుండీలు. ఇవి ఏనుకున్న తర్వాత ఎట్లా వచ్చినా చూపిస్తా. ఇందులో ఈ మొక్కల్లో నేను కొత్తిమీర కూడా అలికానమాట. చూడండి, కొత్తిమీర కూడా అలికాను. అంటే అలకడం అంటే ఇన్ ద సెన్స్ మనం కొత్తిమీర కట్ట కొనుక్కొచ్చుకుంటాం కదా, మనం పైన ఉన్న వరకు కట్ చేసుకొని కింద వేర్ల పాటు ఉంటుంది కదా, అది ఇందులో నాటిన అనమాట. కొత్తిమీర చెట్టు అయితే వచ్చింది. మన పక్కన బిల్డింగ్ అయితే కడుతున్నారు. ఒకటి కన్స్ట్రక్షన్ వీడియో కొంచెం పెట్టిన. ఇక్కడ ఇటు సైడ్ అయితే మెట్లు. నేను ఈ గ్రానైట్ ఇంట్లో ఉన్న ప్రతి ఐటెం నాది మా హస్బెండ్ ఇష్టంతో డిసైడ్ అయి తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఆఖరికి ఇది అబ్జర్వ్ చేసిరా, ఇది పేపర్ అనమాట, లైక్ స్టిక్కర్. ఈ స్టిక్కర్ నాకు ఇక్కడ ముగ్గేస్తే కనిపించడం లేదని చెప్పేసి ఈ కలర్ బండ పైన ఈ స్టిక్కర్ తీసుకున్నాను. ఈ స్టిక్కర్ పైన నేను ఊరు వెళ్ళినప్పుడు ఇల్లంతా బోసిపోయినట్టుగా ముగ్గు లేకుండా ఉంటే బాగుంటలేదని చెప్పేసి నేను ఏం చేసిన అంటే, ఒకసారి చూపిస్తా, ఏం చేసిన అంటే ఇట్లా పెయింట్తో ముగ్గేసుకున్నా అనమాట. టీవీ వాల్యూమ్ కొంచెం ఎక్కువ వినిపిస్తుందని చెప్పేసి తగ్గించేసేసాను అనమాట. ఇది ఇట్లా పెయింట్తో ముగ్గేసుకున్నా. అమ్మమ్మ ఇంకొకటి ఇక్కడ గ్లాస్ సెట్టింగ్ అనమాట. ఈ గ్లాస్ ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పేసి పెట్టించుకున్నాము. అంటే ఈ ఏరియాలో ఎవరికి లేకుండా, అందుకని మేము పెట్టించుకున్నాం అనమాట. ప్రతి ఒక్కటి ఇక్కడ మేము కావాలని మా బడ్జెట్లో కొంచెం వెరైటీ కనబడాలని చెప్పేసి మేము డిసైడ్ చేసుకొని పెట్టుకున్నదనమాట. ఒక్కొక్క దాని గురించి అయితే నేను క్లియర్గా, ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సిటీలో ఇల్లు కొనుక్కోవాలనుకున్న కళ ఉన్న వాళ్ళు అండ్ కట్టుకోవాలనుకున్న కళ ఉన్న వాళ్ళు ఏ విధంగా నెరవేర్చుకోవచ్చో నేను ఆ ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ మెట్లకి కూడా ఇట్లాంటి గ్లాస్ అనుకున్నాము, బట్ చాలా బడ్జెట్ అని చెప్పారనమాట. అందుకని చెప్పేసి ఇదే పెట్టించాము. అండ్ ఇంకొకటి, ఇది ఎక్కడికి వెళ్ళినా కానీ మాది ఈ డిజైన్ చూసి అందరూ బాగుంది అంటున్నారనమాట. అది కూడా ఎట్లా డిజైన్ చేయించిందో నేను నా వీడియోస్ ఫాలో అవ్వండి. ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియో చేస్తానమాట. డెఫినెట్గా చేస్తాను, ఎందుకంటే అందరికీ యూస్ఫుల్. అందరికీ ఒక కళ కదా ఇల్లు అనేది, అది కూడా సిటీలో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యేటట్టు ప్రతి ఐటెం గురించి, ఈవెన్ ఈ డోర్స్ డిజైను, ఈ గడప ఎట్లాంటిది సెలెక్ట్ చేసుకున్నాం, ఇవన్నీ కూడా నేను చెప్తానమాట. ఇక్కడ మేమేం అంత ఈజీ కాదండి, చాలా చాలా కష్టం ఉంది దీని వెనకాల, అదనమాట. ఇంకా నేను కంటిన్యూ చేస్తాను. ఈ మా హైదరాబాద్లో ఇల్లుకి మేము ఏమేమి కొనుక్కోవాల్సి వచ్చింది, ఏమేమి పెట్టాల్సి వచ్చింది, ఎంత డబ్బు పెట్టాల్సి వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఇక్కడ ప్లేసెస్ ఎట్లున్నాయి, అవన్నీ నేను వీడియోలో మీతో షేర్ చేస్తాను. తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.